హలో కోడర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ విత్ చేజీ. అండ్ ఈ వీడియోలో మనం మెడికల్ కోడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? మెడికల్ కోడింగ్ అంటే పేషెంట్ యొక్క డయాగ్నోసిస్ని, సర్జరీస్ని అండ్ సప్లైస్ని ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్గా కన్వర్ట్ చేయడమే మెడికల్ కోడింగ్ అని అంటారు. ఈ కోడ్స్ని కోడ్ చేయడానికి మనం యూజ్ చేసే 3 ఇంపార్టెంట్ బుక్స్ ఏంటో తెలుసుకుందామా? ఒకటి ICD-10 CM ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అండ్ 10th రివిజన్ క్లినికల్ మోడిఫికేషన్ అని అంటారు. అండ్ దీన్ని పబ్లిష్ చేసేవాళ్ళు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇందులో మనం ప్రతి డిసీజ్ని కోడ్ చేస్తాం. అండ్ సెకండ్ బుక్ వచ్చేసి CPT, కరెంట్ ప్రొసీజరల్ టెర్మినాలజీ. ఇందులో నుంచి మనం సర్జరీస్ని కోడ్ చేస్తాం. అండ్ దీన్ని పబ్లిష్ చేసేవాళ్ళు AMA, అమెరికన్ మెడికల్ అసోసియేషన్. అలాగే HCPCS అనే బుక్ ఉంటుంది, హెల్త్ కేర్ కామన్ ప్రొసీజరల్ కోడింగ్ సిస్టమ్. ఇందులో నుంచి మనం సప్లైస్ని కానీ ఎక్విప్మెంట్స్ని కానీ కోడ్ చేస్తాం. అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్? మనకి మెడికల్ కోడింగ్లో ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, 5 days ఆఫ్ వర్కింగ్ అండ్ 2 days ఆఫ్ వీక్ ఆఫ్. సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉంటుంది. అలాగే ఎంప్లాయ్కి కూడా PF అండ్ ESI బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ కొన్ని MNC కంపెనీస్ అయితే 2 week గ్యాప్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫుడ్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ మెడికల్ కోడింగ్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ వైజ్ మన హాస్పిటల్ ఎలాగైతే అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, సర్జరీ డిపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో మనకి మెడికల్ కోడింగ్లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. లైక్ అవుట్ పేషెంట్ కోడర్స్, ఇన్ పేషెంట్ కోడర్స్, సర్జరీ కోడర్స్, రేడియాలజీ కోడర్స్, పాథాలజీ కోడర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడర్స్ అనేవి ఉంటారు. మరిన్ని వీడియో కోసం ఫాలో చేసి లైక్ చేయండి. Don't forget to subscribe in YouTube and don't forget following Instagram. Bye bye guys.